మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బస్టాండ్ ఆవరణలో గల బిఎన్ఆర్ కాంప్లెక్స్ వద్ద హరీష్ రావు కార్నర్ మీటింగ్. అభివృద్ధిలో పోటీపడు, తిట్లలో కాదు అని హరీష్ రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి లభించిన అవకాశాన్ని అభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవాలి తప్ప నిరంతరం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకోవడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు పలికారు. కేసీఆర్ పై రేవంత్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ కు పోటీగా అభివృద్ధి చేయండి. రేవంత్ రెడ్డి పొద్దున్న లేవగానే కేసీఆర్ ను తిట్టడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు. మీకు చేతనైతే కేసీఆర్ కంటే మిన్నగా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. గత ప్రభుత్వం 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే దాన్ని 4,000కు పెంచి పోటీ పడమన్నారు. అంతే తప్ప వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ఎవరికి కడుపు నిండదు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. నేను ఎమ్మెల్యే ఉన్నా మాకు కొత్తగా వచ్చేదేం లేదు. నీకు వస్తుంది 4,000 పెన్షన్, నీ అకౌంట్ లో పట్టే 2,500 రూపాయలు. నీ కొడుకు నౌకరు రావాలంటే కాంగ్రెస్ ఓడాలి, బీఆర్ఎస్ గెలవాలి. మీ గల్లోడో మా కులపోడో మా దూరం శుద్ధమవుతుందో అని కాంగ్రెస్ కొట్టేస్తే రేపు ఎవరికి నష్టం? నీకే మోసం అవుతుంది. నువ్వు రేవంత్ రెడ్డిని నీకు ఏ విషయం గట్టిగా అడుగుతున్నా. ఎక్కడ కనబట్టి అక్కడ అసెంబ్లీ బయట ఏమైందా మా 7 అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయలే, ఇంకెప్పుడు చేస్తామని గల్ల పెట్టుకొని అడుగుతున్నారు తప్ప అడగంగా వద్దా? సగం మందికి అయింది, సగం మందికి రుణమాఫీ కాలే. ఏం సంగతి? రైతు బంధు వల్లే, యాసంగి బోనస్ వల్లే ఎప్పుడు ఇస్తావు అని బల్ల గుర్తి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అడగలనా వద్దా? మరి ఇవన్నీ అడిగితే ఏమంటుండ్రు? నీ పేరులో నీ కడుపులో పేగులు తీసి మెడలేసుకొని తిరుగుతాము. కేసీఆర్ ఏమంటుండ్రు? లాగుల తొండలు దొరగొడతాను, కళ్ళ గుడ్లు ఊడవీక్తా అంటుండ్రు. కేటీఆర్ ఇంగ్లీష్ లో మంచిగా మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంతా బాత్రూమ్లు అడుగుతారు. ఓర్వలేదు తను. నువ్వు పనిచేసిన తెలివి ఉంటే, నీకు పనిచేసిన అయితే నువ్వు ఈ పని చేసినా అడిగా. కేసీఆర్ను తింటానో, కేటీఆర్ను తింటానో, మా సునీతమ్మనో నన్నో తింటే నా అవ్వ కడుపు నింటదా? నా అవ్వకు కావాలి 4,000 పెన్షన్. నువ్వు కేసీఆర్ ఇచ్చిన 2,000తోనే నా అబ్బాయి బుక్కడి బువ్వ తింటున్నది. 4,000 ఇస్తే నా అవ్వ కడుపు నింటది. కేసీఆర్ తింటే మా అవ్వ కడుపు నింటదా? నిజంగా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింటే, కేసీఆర్ గారు గెలిచింటే నీకు 4,000 పడకపోవునా? ఆ రోజు గెలిస్తే ఒక్కటే నెలలో 2,000కి 2,000 ఇచ్చింది. మరి అబ్బాయి గెలవగానే ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి మోసం చేయలేదా? అవ్వను తాతను మోసం చేయలేదా? చెల్లెను మోసం చేయలేదా? రైతుల్ని మోసం చేయలేదా? యువకులను మోసం చేయలేదా? ఈ మోసం చేసిన ఇంకా ఓటేద్దామా? అందుకే నేను మొదట్లోనే చెప్పిన, అన్నం పెట్టిన కోట, సున్నం పెట్టిన కోట. ఇప్పుడు అన్నం పెట్టింది కేసీఆర్, అరచేతిలో వైకుంఠం చూపించి సున్నం పెట్టింది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. మరి ఆ కాంగ్రెస్ మనం దయచేసి ఎందుకంటే రేపు పొద్దున్న నేను మాట్లాడతా. ఇక మా నర్సాపూర్లో మా సునీతమ్మ నాయకత్వంలో 17 మున్సిపాలిటీలకు 17 కౌన్సిల్కి 17 గెలిచినాం. రేవంత్ రెడ్డి నేను పొల్లు ఓడగొట్టి సింతకొట్టి ఇప్పటికన్నా కళ్ళు లేరు. ఇప్పటికన్నా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్తాను. 6 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.